హే గాయ్స్, ట్రిపుల్ ఐటీ బాసర్ మీద చాలా వీడియోస్ చేశాను. సో ఆర్జీకేటీ ప్లేలిస్ట్ అయితే ఒకసారి చెక్ చేయండి. అండ్ చాలా వీడియోస్ కూడా ఉన్నాయి రీసెంట్గా చేసినవి, అవి కూడా ఒకసారి చూడండి. ట్రిపుల్ ఐటీ బాసర్ మీద ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నాకు ఈ డౌట్ అయితే 3 మెంబర్స్ అడిగారు. ఆ డౌట్ ఏంటంటే ట్రిపుల్ ఐటీ బాసర్లో మనీ పే చేయాలా, 3500 అలా మనీ పే చేయాలి అని చాలామంది చెప్తున్నారు అనేసి చాలామంది అయితే నాకు ఈ డౌట్ అడిగారు. అలాంటిది ఏముండదు. మీకు గవర్నమెంట్ నుంచి 40,000 అయితే స్కాలర్షిప్ వస్తుంది. సో ఆ స్కాలర్షిప్ డైరెక్ట్గా కాలేజ్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో మీరు ఎటువంటి మనీ పే చేయాల్సి ఉండదు. సో మీరు కౌన్సిలింగ్ అప్పుడు 1000 రూపీస్ ఏమో పే చేయాల్సి ఉంటుంది, ఆర్ 500 ఉంటుంది. అండ్ ఎవ్రీ సెమ్ ఎగ్జామ్ ఫీ వచ్చేసి 500 ఉంటుంది. సో అంతకుమించి మీరు ఏం పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ మనీ ఎవరు పే చేయాలంటే, సో ఎవరి పేరెంట్స్ అయితే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో సో వాళ్ళైతే మనీ పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఎవరికైతే సీట్ రాదో, ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకుంటే, సో 1500 సీట్స్లో ఏమైనా సీట్స్ మిగిలింటే సో మనీ పే చేసి ఆ సీట్స్ అయితే మనం ఫిల్ చేసుకోవచ్చు. సో మనీ పే చేసి మనమైతే సీట్ తీసుకోవచ్చు. లైక్ ఇయర్లీ వచ్చేసి 1,40,000 ఉంటుంది. సో నో వరీస్, మనీ పే చేయాల్సి అయితే ఉండదు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సో నేను మీ ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇవ్వడం అండ్ వీడియోస్ చేయడం చేస్తున్నా కదా మీ కామెంట్స్ మీద. సో మీరు ఖచ్చితంగా నాకైతే సపోర్ట్ చేయాలి. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ అయితే ఆన్ చేసుకొని పెట్టుకోండి. సో దట్స్ ఇట్, బై బాయ్.